మీనా తల్లి పార్వతి, అమ్మ మీనా అల్లుడు గారికి పాలు తీసుకొని వెళ్ళమ్మా అని చెప్పడంతో అలాగే అమ్మ అని పాలు తీసుకొని ఇక బాలు పడుకున్న రూమ్లోకి వస్తుంది. ఇక రావడంతోనే తలుపు గడియ పెడుతుంది. అది చూసిన బాలు కంగారు పడతాడు. ఏంటి పూలగంప తలుపు గడియ పెడుతుంది అని అనుకుంటాడు. చేతిలో కూడా ఏంటది అని కంగారు పడిపోతూ ఏ పూలగంప ఎందుకు తలుపు గడియ వేస్తున్నావు అని కంగారుగా అడుగుతాడు. అయ్యో, ఎవరైనా చూస్తే బాగోదండి, అందుకనే తలుపు గడియ వేస్తున్నాను అని అంటే ఏం చూస్తే బాగోదు అని అంటాడు. చూడబోతూ ఆత్రం ఎందుకండి అని అంటుంది. ఇక ఆ తర్వాత చేతిలోది చూసి ఏంటి పూలగంప అది అని అనడంతో తినబోతూ రుచి ఎందుకు అని అంటారు కదా, అలా ఇప్పుడు ఎందుకు తొందరపడుతున్నారు అని అనగానే పూలగంప నీ వాలకమేదో నాకు తేడా అనిపిస్తుంది, కంగారుగా అనిపిస్తుంది, ఏంటది అని అంటూ ఉంటే ఇక చేతిలో ఉన్న గ్లాసు బాలు చేతిలో పెడుతుంది. ఇక మీనాక్షి ఓ ఇవా పాలా అని అంటాడు. అవునండి పాలే, తాగండి అని ఇస్తుంది. ఇక బాలు ఓ నేను ఇంకేదో అనుకొని కంగారు పడిపోయాను అని పాలు తాగుతాడు. ఆ తర్వాత సారీ పూలకంప, నీకు ఉంచకుండా మొత్తం నేనే తాగేశాను అని అంటాడు. సరేలేండి, మీకోసమే కదా తీసుకొచ్చాను అని అంటుంది. ఇక తర్వాత మీనా ప్రేమగా మంచం మీద కూర్చుంటుంది. పూలగంప ఏంటిలా మంచం మీద కూర్చున్నావు, నేనే బయటికి వెళ్ళి పడుకుంటాను. ఓ మీ అమ్మ వాళ్ళందరికీ తెలిసిపోతుంది కదా, ఇప్పుడు ఏం చేస్తాను, ఈ దిండు చాప కింద వేసుకొని పడుకుంటాను, నువ్వు దర్జాగా మహారాణిలాగా ఈ మంచం మీద పడుకో అని లేచి వెళ్ళబోతూ ఉంటాడు. ఇక చేపట్టుకొని కూర్చోబెడుతుంది ఇక బాలుని మీనా. ఇక తర్వాత ఇలా అంటుంది, ఏవండి ఈరోజు మనం ఫ్రెండ్స్లా ఉందామా, మనసు విప్పి మాట్లాడుకుందామా, ఎందుకంటే ఇంతకాలం మీరు ఏంటో నాకు అర్థం కాలేదు, అందుకనే మీతో నేను చాలా కోపంగా అలా బిహేవ్ చేశాను, కానీ మీరేంటో నేను తెలుసుకున్నాను. నా భర్తలో ఏవైతే క్వాలిటీస్ ఉండాలని అనుకున్నానో అవి మీలో నాకు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి, అందుకనే ఇక నుంచి మీతో నాకు కోపంగా ఉండాలని అనిపించడం లేదు, మీతో నేను ప్రేమగా ఉండాలని అనుకుంటున్నాను అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. ఏంటి ఏమన్నావు, నాతో ఫ్రెండ్షిప్పా అని అంటే అవునండి అని అంటుంది. సరే అయితే ఓ గయ్యాలి గంప, నీతో నేను కోపంగా ఉండను, నీతో ప్రేమగా మాట్లాడతాను అని అంటే ఎవరు మాత్రం ఒప్పుకోరు, సరే అయితే నేను కూడా మనసు విప్పి మాట్లాడతాను అని ఇక బాలు అంటాడు. ఇక ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. మీనా ఇలా అంటుంది, నా చెల్లెలు నా తమ్ముడు వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకొని మంచిగా స్థిరపడాలి, ఇది మా నాన్నగారి కోరిక, అందుకోసమే మా అమ్మ రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి వాళ్ళని చదివిస్తుంది, కానీ ఎంత రెక్కలు ముక్కలు చేసుకున్నా చాలనంత డబ్బుతో ఇంటిని నెట్టుకు రాలేకపోతుంది, నా కుటుంబం కోసమే నాకు దిగులు, వాళ్ళిద్దరూ బాగా చదువుతారు, వాళ్ళు మంచి స్థాయిలోకి వస్తే నాకు అంతకంటే ఇంకేమీ అక్కర్లేదు అని ఇక మీనా చెప్పడంతో ఇక ఇలా అంటాడు బాలు. మీనా నేను కూడా సాయం చేస్తాను, నువ్వేమీ కంగారు పడద్దు, అయినా చదువుకున్న వాళ్ళని ఎప్పుడూ నేను వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాను, అంతెందుకు మన బస్తీలో కూడా చదువుకోని పిల్లలని నేనే వాళ్ళని జాయిన్ చేసి ఫీజులు కూడా కట్టి వాళ్ళని చదివించాను, మీ చెల్లెలు తమ్ముడు నాకు భారం అనుకుంటున్నావా ఏంటి, మీ అమ్మ అంత కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు, నేను కూడా సాయం చేస్తాలే అని అంటాడు. చాలా థ్యాంక్స్ అండి, మీ మంచి మనసుకి నిజంగా చాలా థ్యాంక్స్ అండి, నా మీద ఉన్న కోపం నా పుట్టింటి వాళ్ళ మీద, నా చెల్లెల మీద, తమ్ముడి మీద, అమ్మ మీద ఎక్కడ చూపిస్తారేమోనని నేను భయపడ్డాను, కానీ వాళ్ళని సొంత మనుషుల్లాగా చూసుకుంటున్నారు, మా చెల్లిని మీరు సొంత చెల్లెల్లాగా చూసుకుంటున్నారు, నా తమ్ముడిని కూడా మీరు ఎంతో చక్కగా చూసుకుంటున్నారు, మా అమ్మ మీరు పొలమారినప్పుడు మీకు మంచినీళ్ళు ఇచ్చి ప్రేమగా తల మీద నిమురినప్పుడు మీ కళ్ళల్లో అమ్మని చూశాను, మా అమ్మలో మీ అమ్మని మీరు చూసుకున్నారు, ఇంతకంటే ఏ ఆడదానికైనా ఇంకేం కావాలి, తన భర్త తల్లిని అలాగే పుట్టింటి వాళ్ళని తన వాళ్ళుగా చూసుకుంటే ఇంకా అంతకంటే ఆడదానికి ఇంకేం కావాలి, నిజంగా మీరు ఇలా చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, మీ మీద ఇంత కూడా కోపం లేదు, అంతా పోయింది, ఆ కోపం ప్రేమగా మారుతుందేమో అని చెప్పి సిగ్గుపడుతూ ఇక మీనా చెప్పడంతో బాలు కూడా కాస్త మారుతాడు. ఇక అప్పుడు బాలుతో మీనా ఇలా అంటాడు,
అది సరే, మరి నా మీద నీకెందుకు ఇంతకు ముందు కోపం అని అంటే, మరి కోపం ఉండదా ఏంటి? ఎప్పుడు చూసినా తాగుతూ ఉంటారు. ఏమి పట్టించుకోరా అంటే బాధ్యతలన్నీ బాగానే పట్టించుకుంటారు. అందరినీ చక్కగా చూస్తారు. అందరికీ సాయం చేస్తారు. ఎవరైనా కష్టంలో ఉంటే ఆదుకుంటారు. కానీ మీరు ఇలా తాగుతూ ఉంటే అది నాకు నచ్చలేదు. మొదటి రాత్రి కూడా మీరు మందు తాగి ఆ ఆ మైకంలోనే ఉన్నారు. మరి భార్యగా నాకు ఆ మాత్రం కోపం రాదా అని అంటుంది. ఇక అప్పుడు బాలు ఇలా అంటాడు, నిజమే, నీకు కోపం రావడంలో తప్పు లేదు. కానీ నా పరిస్థితి అటువంటిది. దానికి నేను బానిస అయిపోయాను. నాకు ఇన్ని సంవత్సరాలుగా ఒక ఫ్రెండుగా నాకు మందే నిలబడింది. గుండెల్లో ఎంత బాధ ఉన్నా ఆ బాధ మర్చిపోవడానికి నేను అమృతాన్ని తీసుకుంటాను. ఆ సమయంలో అవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉంటాను అని అంటాడు. మీకొచ్చిన కష్టాలు ఏంటండి? మీకున్న బాధలేంటి? మీరు ఎందుకు అలా తయారయ్యారు? అయినా అది తాగితేనే మీ కష్టాలు మీరు మర్చిపోవడం ఏంటి? అసలు మీ కష్టాలేంటండి? అసలైన కష్టాలంటే మావి. కానీ మీకు అన్ని కష్టాలు ఉన్నట్టు నాకు అనిపించలేదు. మామయ్య గారు చాలా మంచివారు. అత్తయ్య గారు కూడా చాలా మంచివారు. ఇక మీరు ఎందుకంతలా తాగుడుకు బానిసయ్యారు అని అంటే ఒక్కసారిగా గతాన్ని గుర్తు చేసుకుంటాడు బాలు. తల్లి ప్రేమలో పెరగాల్సిన వాడిని తల్లి కోపంలో పెరిగాను. ఏ బిడ్డకైనా తల్లి మొదటి గురువు అంటారు. కానీ అమ్మ నాకు గురువుగా చూడలేదు, ఓ శత్రువుగా చూసింది. అమ్మ కోపంలో అర్థం ఉంది. అమ్మని నేను తప్పుబట్టను. కానీ ఎంతో ఇష్టమైన వ్యక్తి అంత ద్వేషంగా దూరంగా ఉంటే ఎవరికైనా తట్టుకోవడం చాలా కష్టం. ఎవరికైనా అమ్మ అని అనగానే మొదటిగా ఎంతో ప్రేమగా ఆప్యాయతగా దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకుంటుంది. ఏదేమైనా నీకు నేను ఉన్నాను నాన్న అంటూ ధైర్యం ఇస్తుంది. అమ్మని చూసినప్పుడల్లా ఆ దేవతనే చూసినట్టు అనిపిస్తుంది. కానీ నా జీవితంలో అలా కాదు. అమ్మకి నేను ఓ శత్రువునైపోయాను, ఓ చీడ పురుగునైపోయాను. ప్రేమగా ఒక్కరోజు మాట్లాడింది లేదు. ప్రేమగా ఒక్కరోజు అన్నం తినిపించింది లేదు. చేయని తప్పుకి ఇన్ని సంవత్సరాలు శిక్ష అనుభవిస్తున్నాను. ఎప్పుడైనా అమ్మ ఒళ్ళో తల పెట్టుకొని ప్రేమగా ఉండాలనిపిస్తుంది. కానీ నాకు ఆ భాగ్యం లేదు. అందుకనే నేను ఈ మందుకి అలవాటు పడ్డాను. ఏ రోజైతే అమ్మ నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటుందో నిజంగా ఆ రోజు నాకు ఈ మందుతో కూడా పని లేదు అని మనసులోనే అనుకుంటాడు. కానీ ఆ విషయమంతా కూడా మీనాకి చెప్పడు. సరే గాని ఇంకేంటి సంగతులు అని చెప్పి ఇక టాపిక్ని డైవర్ట్ చేసేస్తాడు. ఇక ఆ సమయంలో పైనున్న ఓ బల్లి కింద పడుతుంది. కింద పడగానే మీనాకి బల్లి అంటే చాలా భయం. ఆ బల్లి భయంతో ఏం చేస్తుందో కూడా మీనాకి అర్థం కాదు. ఆ బల్లి చూసి భయంతో ఒక్కసారిగా గట్టిగా బాలుని హక్ చేసుకొని, ఏవండి నాకు భయమండి, ఆ బల్లి దగ్గరకు వచ్చేస్తుంది, ఏవండి అంటూ మరింత గట్టిగా హక్ చేసుకోవడంతో బాలు షాక్ అవుతాడు. ఇక అదే సమయంలో కరెంటు కూడా పోతుంది. మీనాకి ఇంకా భయం వేస్తుంది. ఏవండి ఆ బల్లి ఇక్కడికి వచ్చేస్తుందేమో, నాకు చాలా భయం వేస్తుంది, చాలా భయంగా ఉంది అని చెప్పి ఇక అస్సలు వదిలిపెట్టకుండా గట్టిగా బాలుని హక్ చేసుకోవడంతో బాలుకి కూడా ప్రేమ కలుగుతుంది మీనా మీద. బాలు కూడా మీనాని హక్ చేసుకొని, నీకేం భయం లేదు, అది వెళ్ళిపోతుందిలే, నేనున్నాను కదా, నీకేం భయం లేదు, ఏ పూలగంప నువ్వు భయపడకు అని చెప్పినా, లేదండి అదంటే నాకు చాలా భయం, దాన్ని చూడగానే నా గుండె ఆగిపోతుందేమో, నన్నంతా భయం కలుగుతుంది, ఏ పులినో సింహాన్నో చూసినా నాకు అంత భయం వేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ దాన్ని చూస్తే నాకు చాలా భయం అండి. ఇలా మిమ్మల్ని నేను హక్ చేసుకున్నందుకు సారీ అండి. అయినా కూడా నేను ఇప్పుడు వదలలేను. ఆ బల్లి దగ్గరకు వచ్చేస్తుందేమో, నన్ను భయం వేస్తుంది అని చెప్పి ఇక అలాగే మీనా ఉంటుంది. కాసేపటికి కరెంటు వస్తుంది. కానీ మీనా మాత్రం భయంతోనే ఉంటుంది. ఆ తర్వాత ఆ బల్లి కనిపించదు. మీనా మాత్రం అలాగే ఉంటుంది. ఇక బాలు మీనా కళ్ళల్లోకి ప్రేమగా చూస్తాడు. ఇద్దరు కూడా ప్రేమగా ఒక్కటవుతారు. బాలు చెల్లెలు తన జాబ్కి సంబంధించి ఏదో కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది, వైజాగ్ వెళ్ళాలి అని ఇక ప్రభావతి దగ్గర పర్మిషన్ తీసుకోవడంతో సరేనని ప్రభావతి చెప్పడంతో వైజాగ్ బయలుదేరుతుంది.
ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆకతాయి తనని ఏడిపిస్తూ ఉంటాడు. ఒంటరిగా దొరికింది, పొరపాటున ఇప్పుడు నేను తనని వదిలిపెట్టను, ఏదో ఒకటి చేస్తాను. ఇక్కడ నిన్నెవరు కాపాడుతారు? అక్కడనుకో మీ అన్నయ్య నిన్ను కాపాడేవాడు, కానీ ఇప్పుడు నిన్ను కాపాడేవాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్పి ఓ ఇద్దరు రౌడీలు ఇక చుట్టుముడతారు మౌనికని. హెల్ప్ మీ అని ఎంత అరిచినా కూడా ఎవ్వరూ సాయం చెయ్యరు. ఇక ఆ సమయంలో మీనా తమ్ముడు శివ అక్కడికి వస్తాడు. తను కూడా ఒక ఎడ్యుకేషన్ టూర్ పని మీద ఇక అక్కడికి రావడంతో దూరం నుంచి చూస్తాడు. తను బాలుబావ చెల్లెలు కదా, తనని ఎవరో ఏడిపిస్తున్నట్టున్నారు. అసలైనా ఇక్కడికి వచ్చిందేంటి? ఓ, నేనెలా ఎడ్యుకేషనల్ టూర్ పని మీద వచ్చానో తను కూడా అలాగే వచ్చినట్టుంది అని చెప్పి ఇక వెంటనే అరే పదండ్రా, మాకు తెలిసిన అమ్మాయిని ఎవరో ఏడిపిస్తున్నారు, తను మా బావ వాళ్ళ చెల్లెలు, రండి అని చెప్పి ఓ 4-5 ఫ్రెండ్స్ని సాయం తీసుకొని అక్కడికి వస్తాడు. ఇక వచ్చి ఆ రౌడీలను ఏంటి అమ్మాయిని టీచ్ మీకు బతకాలని లేదా? ఇప్పుడే మిమ్మల్ని చితక్కొట్టి సెల్లో వేయించి జైలు ఊచలు లెక్క పెట్టేలా చేస్తాను అని అనడంతో ఇక రౌడీలు అక్కడి నుంచి ఇద్దరు పారిపోతారు. ఇక వెళ్ళిపోయినాక మీరేంటండి ఇక్కడ అని శివ అడుగుతాడు బాలు చెల్లెల్ని. ఇక బాలు చెల్లెలు ఏడుస్తూ థ్యాంక్స్ అండి, సమయానికి దేవుళ్లాగా వచ్చి కాపాడారు. ఎప్పుడు నేను ఎక్కడికి ఒంటరిగా వెళ్ళింది లేదు, కానీ జాబ్ పని మీద ఓ కాన్ఫరెన్స్ ఉండడంతో నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. అప్పటికి నన్ను ఇక్కడికి పంపించడం అమ్మకి ఏమాత్రం ఇష్టం లేదు, కానీ జాబ్ ఇక్కడ పోతుందేమోనన్న భయంతో నేను తప్పక రావాల్సిన పరిస్థితి వచ్చి నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు, సమయానికి మీరు వచ్చారు అని జరిగిందంతా చెప్పడంతో ఇక శివ ఇప్పుడు ఇంకా కంగారు పడతారెందుకు, నేను వచ్చాను కదా, అయినా మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే నాతో చెప్పండి, ఓ 2 రోజులు మేము ఈ ఊర్లోనే ఉండాల్సి వస్తుంది, మీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నన్ను అడగండి అని అనడంతో ఇక థ్యాంక్స్ చెబుతుంది ఇక శివకి. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ప్రభావతి తన కొడుకు కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. పిండి వంటలు చేసి నా కొడుకుకి తీసుకువెళ్తే ఆయనకి అనుమానం వచ్చేస్తుందేమో, అసలే నిన్న గుచ్చి 1,00,000 ప్రశ్నలు అడిగాడు. మీనాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను, ఆ తర్వాత మీనాక్షియే ఇక్కడ తగలడ్డంతో గుడికి వెళ్ళానని అబద్ధం చెప్పాను. ఈరోజు కూడా గుడికి వెళ్తాను అని చెబితే ఖచ్చితంగా ఆయనకి తెలిసిపోతుంది. ఆయనకి కానీ తెలిసిపోతే అసలు నా కొడుకుని నాకు కనిపించకుండా చేస్తాడు. ఇప్పటికే నా కొడుకు తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఆయనకి కానీ తెలిసిందంటే అక్కడ కూడా ఉండకుండా ఏ ఊర్లో పట్టుకుని పోయేలా చేస్తాడు అని అనుకుంటూ ఏం చేయాలి, నా కొడుకుని ఇలా దొంగచాటుగా నేను కలవడమేంటి, ఎంతైనా నా కన్న ఓ కొడుకుని పోగొట్టుకొని బాధపడుతున్నాను, ఇంకో కొడుకు దూరంగా ఇలా లేదు, తాడో పేడో తేల్చేస్తాను, దొంగతనంగా నా కొడుకుని కలిసే అంత దౌర్భాగ్యం నాకెందుకు, నా కొడుకుని నేను ఇంటికి తీసుకొస్తాను. తప్పు చేస్తే మాత్రం బిడ్డల్ని చంపేసుకుంటామా, దూరంగా వదిలేస్తామా? ఈ ఒక్క తప్పుని క్షమించమని అడుగుతాను, ఇంకోసారి తప్పు చేస్తే శిక్షించమని నేనే చెప్తాను. ఈసారికి ఎలాగోలా మనోజ్ని మాత్రం ఇంటికి వచ్చేలాగే చేస్తాను అని చెప్పి సత్యాన్ని అడుగుతుంది. ఏవండి, మనోజ్ గడి పేరు చెబితే ఎందుకు మీరు అంత ఎత్తున ఎగురుతారు? పిల్లలు తెలుసో తెలియకో తప్పు చేస్తే పెద్దవాళ్ళం మనం సరిదిద్దాలి, వాళ్ళని తప్పుని కడుపున పెట్టుకోవాలి, అంతేకాని అలా వెళ్ళగొడితే ఎలా చెప్పండి అని అంటే నీ కొడుకేమీ పసిబిడ్డ కాదు, అలాగే చేసింది ఒక్క తప్పు కాదు 100 తప్పులు కూడా పూర్తయిపోయాయి. నా స్థానంలో ఇంకో తండ్రి కానీ ఉంటే ఇలాంటి కొడుకు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అని ఎప్పుడో 2 ముక్కలుగా చేసేసేవాళ్ళు. నేను కాబట్టే బిడ్డల మీద ప్రేమతో బ్రతుకుతాను కాబట్టే ఆ పని నేను చేయకుండా వాడిని దూరంగా పంపేశాను. అయినా నీ కొడుకు చెడిపోవడానికి కారణం ఎవరో కాదు, నువ్వు చేసిన అతి గారాబం వల్ల నీ కొడుకు చెడిపోయాడు. వాడు ఇలా నాశనం అయిపోయి వాడి జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. తల్లి బిడ్డని ప్రేమించచ్చు, కానీ ఒక స్థాయి వరకే ఉండాలి. హద్దులు మీరి అతి గారాబం చేసి ఎన్ని తప్పులు చేసినా నెత్తి మీద కూర్చోబెట్టుకుంటే ఇదిగో వాళ్ళకి సుఖం ఉండదు,
వాడిని కన్న తల్లిదండ్రులకి కూడా సుఖం ఉండదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కొన్నాళ్ళు వాడిని అలా వదిలేయి. వాడికి బుద్ధొచ్చి వాడిలో మార్పు వస్తే అప్పుడు ఆలోచిద్దాం. అంతేకాని వాడిని ఇప్పుడు నువ్వు తీసుకొచ్చావంటే ఈ తప్పు చేశాను, ఇంట్లో వాళ్ళు నన్ను క్షమించారు, ఇంతకంటే పెద్ద తప్పు చేసినా నన్ను క్షమిస్తారు అని ఇక తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతాడు. వాడిని కన్న పాపానికి అందరూ మనల్ని నానా రకాలుగా అంటారు. నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో, వాడి ఊసు ఇప్పుడు ఎత్తద్దు అని చెప్పేసి ఇక సత్యం వెళ్ళిపోతాడు. ప్రభావతికి ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇక ఇక్కడిలా ఉండగా రెండవ రోజు ఉదయాన్నే మీనా బాలుని చూసి సిగ్గుపడుతూ ఉంటే బాలు మీనాని చూసి సారీ చెబుతాడు. పూలగంప ఆ బల్లి మనిద్దరిని దగ్గర చేసింది, అంతేకాని నా తప్పు ఏమీ లేదు, నన్ను క్షమించు పూలగంప అని అంటాడు. మీరనుకుంటేనో నేననుకుంటేనో మనిద్దరం ఒక్కటవ్వలేదండి. ఆ దేవుడు మనిద్దరం ఒక్కటవ్వాలని అనుకున్నాడు, అందుకని ఆ దేవుడు మనిద్దరిని ఒక్కటి చేశాడు అని మీనా అనడంతో మనల్ని ఒక్కటి చేసింది ఆ దేవుడో కాదో తెలియదు, కానీ ఆ బల్లి మాత్రం చేసింది అని అంటాడు. ఇక మీనా పకపక నవ్వుతుంది. ఇక ఆ సమయంలో మీనా కన్న తండ్రి ఫోటోకి ఉన్న దండలో ఉన్న ఓ పువ్వు కింద పడుతుంది. పార్వతమ్మ నమస్కారం చేసుకుంటూ ఉండగా ఆ పువ్వు తన చేతిలో పడ్డంతో ఇక చాలా సంతోషపడుతుంది పార్వతమ్మ. ఏంటండి, మీరేదో ఒక శుభశకునం నాకు చూపించబోతున్నారన్నమాట. మీ మెడలో ఉన్న దండలో ఉన్న ఓ పువ్వు చేతితో తీసి చేతిలో వేసినట్టు మీరు వేశారు, మీరేదో మంచి చేశారు, నాకు అర్థమవుతుంది అని చెప్పి ఇక ఆనంద బాష్పాలు పెట్టుకుంటుంది పార్వతమ్మ. ఇక మీరు ఓ మంచి అల్లుణ్ణి, కొడుకు లాంటి అల్లుణ్ణి మన ఇంటికి రప్పించారు. బాలు చాలా మంచివాడు. అలాగే మన అమ్మాయి కూడా తనలో ఉన్న కోపాన్ని కాస్త తగ్గించుకొని అల్లుడు గారితో ప్రేమగా ఉండేటట్టు చెయ్యు. వాళ్ళిద్దరికీ ఓ బిడ్డ పుడితే నీ పేరే పెట్టుకునేటట్టు మీరే చెయ్యాలండి అని దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక ప్రభావతి. ఇక ఆ తర్వాత కిచెన్లోకి వెళ్ళి అల్లుడు గారికి మీనాకి ఇద్దరికి కాఫీ పెట్టాలి అని కిచెన్లోకి వెళ్తుంది. కిచెన్లోకి వెళ్ళి స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఒకటే దగ్గుతూ ఉంటుంది. అలా దగ్గి నోట్లో నుంచి రక్తం పడుతుంది. ఇప్పుడు కానీ మీనా చూసిందంటే కంగారు పడిపోతుంది. ఈ మాయదారి జబ్బు నా కూతురికి తెలియకూడదు. నా కూతురు నా మీద బెంగ పెట్టుకొని దాని కాపురాన్ని పాడు చేసుకుంటుంది. నాకున్న ఈ జబ్బు వాళ్ళిద్దరికీ అది ఓ శాపంగా మారకూడదు. నా అల్లుడు కూతురు సంతోషంగా ఉండాలి అంటే నా గురించి నా కూతురికి తెలియకూడదు అని చెప్పేసి ఇక బయట చెంగుతో మూతి తుడిచేసుకొని కాఫీ పెడుతూ ఉంటుంది. ఈలోపు అదంతా చూసిన బాలు, అత్తయ్య గారు ఏంటి మీరు ఏదో మా దగ్గర దాస్తున్నట్టు ఉన్నారు, మీరు రక్తం కక్కడం నేను చూశాను, చెప్పండి ఏం జరిగింది, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీరేదో దాస్తున్నారు, నా మీద ఒట్టేసి నిజం చెప్పండి అని ఇక బాలు అనడంతో పార్వతమ్మ ఇక నిజం చెబుతుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తరువాత ఏం జరుగుతుంది? పార్వతి నిజం చెప్పిన తరువాత బాలు, నేను మీకు అల్లుడిని కాదు, నేను మీకు ఇక నుంచి పెద్ద కొడుకుని అనుకోండి, మీరు ఇక చాలా సంతోషంగా ఉండండి, మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏమాత్రం ఇక నుంచి కష్టపడద్దు, నేను మీకు సాయం చేస్తాను, నేను మీకు అండదండగా ఉంటాను, ఇక నుంచి ఎండలో మీరు కష్టపడద్దు, మీరు విశ్రాంతి తీసుకోండి, త్వరలో మీకు నేను ఓ చిన్న పూల కొట్టు పెట్టిస్తాను, అంతవరకు మీరు ఎండలోకి వెళ్ళి కష్టపడద్దు, అసలు కొట్టు కూడా వద్దు, నేను మీకు చూసుకుంటాను అని అనడంతో వద్దు బాబు వద్దు, ఆత్మాభిమానంతో బ్రతికే వాళ్ళం, అలా వచ్చే అప్పనంగా వచ్చే రూపాయి మాకు అస్సలు ఇష్టం ఉండదు, అలాంటి రూపాయి కలలో కూడా మేము తీసుకోము, వద్దు బాబు వద్దు, కానీ నువ్వు మాత్రం ఒక సాయం చేయాలి, నాకు ఉన్న ఈ సుస్థిని నా కూతురికి నువ్వు చెప్పొద్దు, నా కూతురికి నా మీదే దిగులు, నా గురించి అది అత్తగారింట్లో ప్రశాంతంగా ఉండలేదు, అది నాకు ఇష్టం లేదు అని అంటుంది ఇక పార్వతమ్మ. అదేంటత్తయ్య అలా మాట్లాడతారు, నన్ను పరాయి వాళ్ళ చూస్తున్నారా అని అంటే, అచ్చా అవేం మాటలు బాబు, మీరు పరాయి మనిషి ఏంటి,
కాకపోతే అల్లుడి దగ్గర నుంచి అలా డబ్బు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నా ఆత్మాభిమానాన్ని చంపుకుంటే నేను చచ్చిపోయినట్టే లెక్క బాబు అని అనడంతో, సరే అత్తయ్య గారు, అంతా నాకు అర్థమైంది. అయితే నేను ఓ పని చేస్తాను. సాధ్యమైనంత త్వరలో ఓ చిన్న షాప్ పెడతాను. అది మాత్రం మీరు కాదనద్దు. బయట నిలబడి మీరు పూలు అమ్మే కంటే ఓ షాపులా ఉంటే కొంతవరకు మీకు బాగుంటుంది, విశ్రాంతిగా ఉంటుంది. ఇది మాత్రం మీరు కాదనద్దు అని చెప్పడంతో ప్రభావతి ఇక ఒప్పుకుంటుంది పార్వతమ్మ. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుంది, ఏ విధంగా కథ మలుపు తిరగబోతోంది?